ఈయన మాస్ లీడర్ కాదు, లేదా ఈయన మోటివేషనల్ లీడర్ కాదు. ఈయన మోటివేషన్ అంతా కూడా విదేశాల్లో ఉండేటటువంటి ఎన్ఆర్ఐలకి, ఇక్కడ ఉన్నటువంటి పేదలు ఈయన మోటివేషన్ కింద తీసుకోరు. ఇంకా కొంతవరకు పవన్ కళ్యాణ్కి ఇది ఉంది, జగన్కి అట్లాంటిది ఉంది. కానీ వీళ్ళు ఇట్లాంటి పిలుపులు ఇవ్వరు పెద్దగా. వీళ్ళు కనుక తలుచుకుని మీరు బాగా కానండి అంటే కనుక మేబీ కనొచ్చేమో. కంటే ఈ బెనిఫిట్స్ వీటిని బేస్ చేసుకుని ఒకటే ఆయన చెప్పిన ఆస్పెక్ట్లో ఒకటి కరెక్ట్. మానవ వనరుల చోటకి పరిశ్రమలు పరిగెత్తుకొస్తాయి. వాళ్ళు మనకి ఇండియాలోకి మోడీ అదృష్టం ఏంటంటే, మన దేశంలో ఇంతకాలం ఏదైతే మైనస్ అనుకున్నామో అదే మనకి ఫెచ్చింగ్ అయింది. ఇప్పుడు ఇక్కడికే ఎందుకు వస్తున్నాయి కంపెనీలన్నీ కూడా? మానవ వనరులు ఉన్నాయి మన దగ్గర. మానవ వనరులు ఉన్న చోటకే పరిగెత్తుకొస్తారు. ఇప్పుడు తక్కువ రేటుకి కూలీ దొరుకుతాడు మానవ వనరులు ఉన్నప్పుడు. అదే అమెరికాలో పెట్టలేరు, ఎందుకని? అక్కడ మానవ వనరులు తక్కువ ఉన్నాయి కాబట్టి. ఇక్కడ 10,000 రూపాయలకి దొరికే కూలీ అక్కడ ₹1,00,000 ఇవ్వాలి. కాబట్టి ఎక్కువ మంది మనుషులు ఉంటే ప్రయోజనమే అది. కాకపోతే లోకల్గానే సెటిల్ అవుతాడా లేదా అన్నటువంటిది డెవలప్మెంట్ మీద ఆధారపడింది. లైక్ ఇప్పుడు మనకి ఇక్కడ వాళ్ళందరూ చదివితే పోయి హైదరాబాద్లో బతకాలి. ఇప్పుడు మన రాష్ట్రంలో ఒకే ఒక్క పాయింట్ అండి, ఇప్పుడు కాదు నేను ఎప్పుడు చెప్పేది, డిగ్రీ పూర్తయిన మన బిడ్డ అమరావతిలో ఉద్యోగం చేయాలి, గుంటూరులో ఉద్యోగం చేయాలి, బెజవాడలో ఉద్యోగం చేయాలి, అనంతపురంలో ఉద్యోగం చేయాలని కోరుకునే విధంగా తల్లిదండ్రులు మోటివేట్ చెయ్యి నువ్వు, అప్పుడు బాగుపడతాం మనం.